హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే కోల్డ్ చేసిందనమాట. దానివల్ల వాయిస్ అయితే శాంతం చేంజ్ అయిపోయింది. వీడియోస్ కూడా అందుకనే తీయడం లేదనమాట. చాలామంది వాయిస్ అయితే వినబడట్లేదని కామెంట్స్ చేస్తున్నారు కదా, దానివల్లేనండి నేను ఇంకా వాయిస్ కవర్ అయ్యే వరకు వీడియో తీయకూడదు అనేసి అనుకున్నాను. కానీ ఇప్పటికే అలాగే ఉంది. వారం రోజులైంది కోల్డ్. జలుబు చేసిందనుకోండి, జలుబుతో పాటు జ్వరం, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నీ వచ్చేస్తాయి కదా, వెనకాలే ఉన్నాననుకుంటూ. అదే అయిందనమాట నా పరిస్థితి. ఇది ఎలాగో తగ్గదట్లేదులే అని చెప్పేసి నేనే ఎలాగలాగ వీడియో తీసి అప్లోడ్ చేసేస్తున్నాను. ఇదైతే నేను సాటర్డే రోజు తీసిందండి. నేను మీకు వాకిలు చూపించాను కదా, అదైతే మా వాకిలు అనమాట. చక్కగా ముగ్గు వేసుకున్నాను ఉదయాన్నే లేచి. గేదెలు అయితే వచ్చేసినాయి అనమాట. వెనకాల తోట ఉందని చెప్పాను కదా, అక్కడికైతే గేదెలు వస్తాయి. గేదెల వల్ల మొత్తం తొక్కేస్తున్నాయి అనమాట ముగ్గుని. ఇది మా పూజా మందిరం అండి. మా చిన్న పూజా మందిరం అనమాట. నేను ఈ పూజా మందిరంలో ఎక్కువ ఫోటోలు అవి పెట్టుకొని ఉన్న మటుకే సర్దుకొని చేసుకుంటాను అనమాట. అంటే మొత్తం నింపేసుకున్న అవి కడిగేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇదివరకు అయితే చాలా ఫోటోలు ఉండేవి. ఇప్పుడైతే తీస్తానమాట. మొత్తం కొంచెం తీసేసి కృష్ణానదికి వెళ్ళినప్పుడు మేము అక్కడ వేసేస్తూ ఉంటారనమాట. నదిలో వేసేసేదాన్ని పాత ఫోటోలు. కొత్తవి అయితే 1-2 ఉన్నాయన్నమాట. అవి ప్రస్తుతానికి ఇలాగే వాడుతున్నానండి. ఎందుకంటే తగ్గించేద్దామని చెప్పేసి 1-2 ఫోటోలు ఉన్నా నష్టం లేదు, కానీ ఇంటి నిండా ఫోటోలు కూడా ఉండకూడదంట. అందుకని చెప్పేసి తగ్గించేసాను అనమాట. ఈరోజైతే నేను వీడియో తీసింది శనివారం రోజు అనమాట. సాధారణంగా నేను ప్రతిరోజు పూజ చేయడానికి అయితే కుదరదు కదా, అందుకని చెప్పేసి శనివారం, శుక్రవారం అయితే తప్పనిసరిగా చేసుకుంటాను. మంగళవారం కూడా చేసుకుంటానండి. ఇదైతే నా చిన్న పూజా మందిరం అనమాట. ఇందులో ఇత్తడి సామాను కూడా చాలాగానే ఉన్నాయండి. కాకపోతే అవన్నీ నేను తీసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. కేవలం పూజకి సంబంధించిన 2 కుందులు, హారతి పళ్ళెము, అలాగే చెంబు, రాగి చెంబు అనేది ఒకటే ఉంచుకుంటాను. ఎక్కువ ఉంచినా సరే తోమలకు చావాలి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ పెట్టను అనమాట అక్కడ. చిన్న విగ్రహాలు అంటారా, వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మీరు చూసారు కదా, అది నేను మీషోలో బుక్ చేశానండి. విగ్రహం అయితే చాలా బాగా వచ్చింది. లక్ష్మీదేవి విగ్రహం అయితే అది నేను బీచ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ టైం అండి నేను ఇలా దేవుడి ఫోటో అనేది బుక్ చేయడం అనమాట. చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే. అంత విగ్రహం అయితే ఉండకూడదని అంటారు కదా, కాకపోతే నేను ఎందుకనో బాగా నచ్చిందని చెప్పేసి చేస్తాను. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాగే పూజ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇదైతే నేను సాంబ్రాణి ధూపం వేయడానికి సిమెంట్తో తయారు చేశానండి, ప్రమిదలాగా. ఇదైతే కాలకుండా ఉంటుంది కదా. మట్టివి అయితే 4-5 కొన్నాను, విరిగిపోతున్నాయి అని చెప్పేసి మాకు సిమెంట్ వర్క్ ఏదో చేసేటప్పుడు కొంచెం సిమెంట్ మిగిలితే తీసుకొని ఇలా చేస్తాను అనమాట. ఇదైతే మనం కింద పట్టుకున్నా సరే కాలట్లేదు. 2 కొబ్బరి చిప్పలు గ్యాస్ మీద పెట్టేసి అంటించేస్తే నిప్పులు తయారైపోతాయి కదా. అదే మేము అద్దెంట్లో ఉన్నప్పుడైతే పొయ్యి ఉండేది కాబట్టి పొయ్యిలో అంటించుకుని నిప్పులు వేసేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పొయ్యి పెట్టడం అస్సలు కుదరదు. ఒకసారి కొబ్బరి చిప్పలు కొడతాం కదండి మనం, ఆ కొబ్బరి చిప్పలను అయితే నేను స్టోర్ చేసుకుంటాను అనమాట పడేయకుండా. అవైతే డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేస్తే అవి నిప్పులాగా తయారవుతాయి. దాన్ని తీసుకొచ్చి ఇందులో వేస్తే మనకి చేయి కాలకుండా చక్కగా ఈజీగా పొయ్యితో పని లేకుండా పని అయిపోతుంది. సాంబ్రాణి ధూపం అయితే అలా వేసుకుంటానమాట. ఖచ్చితంగా ధూపం అయితే వేసుకుంటానండి. అదైనా శుక్రవారం, శనివారం మాత్రమేను, మిగతా టైంలో వేయనులేండి. అగరబత్తి అయితే వెలిగి చేసుకుంటానమాట. నేనైతే మీషోలో ఈ దీపారాధన కుందులు, అలాగే దాని కింద ప్లేట్ కూడా మీషోలోనే బుక్ చేశాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను సప్త శనివారం వ్రతాన్ని చేద్దామనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, కానీ అదైతే అస్సలు కుదరలేదనమాట. ఈరోజు ఎందుకో శనివారం కదా, నాకు ఎందుకో ఇలా పూజ చేసుకోవాలని అనిపించింది. కానీ సప్త శనివారం వ్రతమా కాదా అనేది నాకు డిసైడ్ అవ్వలేదు. ఎందుకనంటే వ్రతం చేయాలంటే చాలా అవసరం అవుతాయి కదా. నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను. దీన్ని వ్రతం అని ఎలా అనుకుంటామని చెప్పేసి మామూలుగా పూజ అయితే చేసేసుకుంటున్నాను. తండ్రి, నాకు సప్త శనివారం వ్రతాన్ని చేసే అదృష్టాన్ని ప్రసాదించు అనేసి నేను కోరుకున్నాను అనమాట. అసలు అనుకోకుండా అండి, నేను మీకు పూజా మందిరాన్ని చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. వీడియోలో ధూపం నేను హారతి ఇస్తున్నాను కదా, ఆ హారతిలో అయితే 3 నామాలలాగా నాకు కనబడ్డాయి అనమాట. నేను మీకు షార్ట్లో కూడా పెట్టాను. అదైతే ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అందులోనే 3 నామాలలాగా కనబడతాయి అనమాట.
ఇక నేనైతే సడన్గా షాక్ అయిపోయాను. హారతి ఇచ్చేంత వరకు నా చేతిలో కెమెరా అలాగే ఉంది. అలాగే మళ్ళీ నేను కూడా హారతి వైపే చూస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడు నేను దేవుడికి పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు కావాల్సింది హంగులు ఆర్భాటాలు కాదు కానీ మనస్సు అనమాట. మనస్సాక్షిగా దేవుణ్ణి నువ్వే ఉన్నావు తండ్రి అని నమ్ముకుంటే ఆయన ప్రత్యక్షం అవుతాడనేది ఇలాంటి వాటిల్లోనే చూపిస్తాడనమాట.